అన్నా కాలేజ్ ఫీజు ఆల్రెడీ నేను పే చేశాను రా. అన్న కొంచెం బిజినెస్కి డబ్బులు కావాలి. మీ వదినకి ఇచ్చాను, వెళ్ళి ఇచ్చుకోరా. సరే అన్న. యావండి మీ తమ్ముళ్ళకి ఉన్నిందంతా డబ్బులు ఇచ్చిస్తున్నారు కదా, ఇదేదో మంచిది కాదనిపిస్తుందండి. వాళ్ళు నా తమ్ముళ్ళే. నేను మీకు చెప్తున్నాను, మళ్ళీ ఏదో ఒకటి చేయండి, మళ్ళీ మీ ఇష్టమే. ఇంటి రెంట్ కట్టలేదు, ఈఎంఐ కట్టలేదు, ఉన్న డబ్బులంతా మీ తమ్ముళ్ళకి ఇచ్చి కూర్చోడు. ఇంకేం చేసావు చూడు. బాగున్నావన్నా? బాగున్నాను రా. మీరు బాగున్నారా? ఎందుకన్నా అబద్ధం చెప్తున్నావు? నువ్వెన్ని కష్టాల్లో ఉన్నావని మాకు తెలీదా? తీసుకో అన్న. ఏంట్రా ఇది? అంటే అన్న, నెల నెల నువ్వు ఈ ఇంటికి రెంట్ కడుతున్నావు కదా, ఇప్పటి నుంచి అది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇల్లు నీదే. ఇది తీసుకో అన్నా. ఇదేంట్రా? నువ్వు ఇప్పటి నుంచి బ్యాంకుకి వెళ్ళేది అవసరం లేదన్నా, లోన్ అంతా క్లియర్ చేసేసాను. నువ్వు మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించావన్నా. మీ తమ్ముళ్ళే ఉండి ఇంత కూడా చేయకపోతే మేముండి ఏం ప్రయోజనం అన్నా?